థ్యాంక్స్ అలీ గారు. శిరీష్ అలీ గారు చెప్పండి సార్. మీరు కానీ శిరీష్ గారు కానీ మీడియా ముందుకు వచ్చేది ఇలాంటి సినిమా ఫంక్షన్లోనే. ఓకే. మిగతా మీ బిజీలో ఉంటారు, షూటింగ్స్లో ఉంటారు. సో మిమ్మల్ని మేము ఏమైనా అడగాలంటే కనుక ఇలాంటిదే ఛాన్స్. ఇలాంటప్పుడు కూడా సినిమా మీదే అడగండి, ఇంకేం అడగద్దు అంటే మా డౌట్లు కావచ్చు, జనాల డౌట్లు కావచ్చు, మీ దగ్గరికి ఎలా తీసుకురావాలి మేము? ఓకే. మీ ఏంటి ఇప్పుడు పాలిటిక్స్ లేటెస్ట్ మీ పొజిషన్ ఏంటి? పాలిటిక్స్ దూరంగా ఉన్నారా, దగ్గరికి వెళ్తారా, ఇంక వెళ్ళరా? చాలా దూరంగా ఉన్నారండి. చాలా దూరంగా ఉంటారా ఇక మీదట? అలీ గారు సార్, మీరు మెగా ఫ్యామిలీలో ఎంతమంది హీరోలతో చేశారు కదా, ఇప్పుడు అల్లు శిరీష్ గారితో చేస్తున్నారు, ఎలా అనిపిస్తుందండి? చాలా అద్భుతంగా అనిపిస్తుందండి. ఎందుకంటే తను ఒక స్టార్ సన్ అని, మా అన్న పెద్ద స్టార్ అని ఎప్పుడు ఆ ఫీలింగ్ చూపించడు. తను యాక్టర్గా వచ్చి కూర్చొని ఈ సీన్ ఎలా చేద్దాం అని తను కూర్చొని అనుకొని అప్పుడు రిహార్సల్ చేసి తర్వాత టేక్కి వెళ్తాం. సో తను కూడా ఒక టెక్నీషియన్గా ఉంటాడు తప్ప తను ఎప్పుడు కూడా ఒక నేను హీరోని అని ఎప్పుడు అది రాదు. ఎందుకంటే వాళ్ళ ఫాదరు అటెండ్ ట్రైనింగ్ ఇచ్చారు వాళ్ళ తాతగారి కాడి నుంచి. సో అందరూ చాలా హంబుల్గా చాలా డౌట్ వెళ్తుంటారు. మా సెకండ్ కాంబినేషన్ శ్రీరస్తు శుభమస్తు అండ్ నెక్స్ట్ బర్త్డే. శిరీష్ గారు